ఇది నిజంగా జరిగిన సంఘటన. హిమాలయ పర్వతాల్లో చాలా ఎత్తులో ఒక చిన్న సరస్సు ఉంది. చూడ్డానికి చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం మంచు కరిగినప్పుడు అక్కడ ఒక భయంకరమైన విషయం బయటపడుతుంది. ఆ సరస్సు నీటిలో మానవ ఎముకలు, పుర్రెలు కొన్ని వందల సంఖ్యలో బయటపడతాయి. ఈ సరస్సును అక్కడ ప్రజలు స్కెలిటన్ లేక్ అని పిలుస్తారు. అసలు ఈ నీటిలో మానవ ఎముకలు, పుర్రెలు ఎందుకు బయటపడుతున్నాయి? అసలు ఏం జరిగింది? అది 1942వ సంవత్సరం. బ్రిటిష్ అటవీ అధికారులు ఆ ప్రాంతానికి దగ్గరలో తిరుగుతున్నారు. ఇంతలో ఒక బ్రిటిష్ అధికారి అక్కడే ఉన్న నది దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అతను ఆ నదిలో చిన్న ఎముక ఉండడం గమనించాడు. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని వందల ఎముకలు, పుర్రెలు కనిపించాయి. అది చూసి ఆశ్చర్యపోయిన అధికారి గట్టిగా అరిచాడు. అది విన్న మిగతా సిబ్బంది అక్కడికి వచ్చారు. ఈ ఎముకలు ఎవరివని తెలుసుకుందామని పక్కనే ఉన్న ఊరి పెద్దలను అడిగారు. వాళ్ళు వాళ్ళకి తెలిసిన పూర్వీకుల కథ చెప్పడం మొదలుపెట్టారు. పూర్వం ఒక రాజు ఉండేవాడని, ఆ రాజు ఈ ప్రాంతాన్ని చూసి మంత్రముగ్ధుడై ఇక్కడ కొన్ని రోజులు ఉండి తన సమయాన్ని గడుపుదామని తమ రాజ్యంలో ఉన్న నాట్యమనులను, నర్తకులతో పాటు తన సైన్యాన్ని అక్కడికి తీసుకొచ్చాడని, అది అక్కడ ఉన్న దేవత నందనాదేవికి కోపం తెప్పించిందని, ఆ రాజుని, రాజుతో వచ్చిన వాళ్ళని శపించిందని, అందుకు రాజుతో పాటు అందరూ ఆ నదిలో పడి చనిపోయారని చెప్పాడు. ఇది విన్న బ్రిటిష్ అధికారులు ఇది కల్పిత కథలా ఉందని ఆ ఎముకలను శాస్త్రవేత్తలకు అప్పగించారు. శాస్త్రవేత్తలు ఆ ఎముకలు, పుర్రెలను పరిశీలించినా వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఇలా చాలా కాలం గడిచినా ఈ మిస్టరీకి పరిష్కారం దొరకలేదు. ఇలాగే ఈ సంవత్సరాలు గడిచిపోయాయి. తరువాత టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఈ ఎముకలు, పుర్రెలపై DNA పరీక్షలు చేశారు. అప్పుడు అంతు చిక్కని నిజం బయటపడింది. ఆ ఎముకలు రాజువు కానీ, సైనికులు కానీ కావు. అవి సాధారణ యాత్రికులవి. ఒక ప్రాంతానికి చెందినవి కూడా కాదు, వేరే వేరే ప్రాంతాలకు చెందినవి. 800 నుండి 1800 శతాబ్దం వారివని గుర్తించారు. అందరి పుర్రెలపై ఒకే రకమైన గాయం వలన గమనించారు. ఇది మంచు తుఫాను వల్ల మంచు గడ్డలు కరిగి వాళ్ళపై పడి చనిపోయారని నిర్ధారించారు. ఒక్కసారిగా మంచు కరిగి మంచుగడ్డలు వాళ్ళపై పడడంతో ఇలా జరిగి ఉండొచ్చని భావించారు. ఒక్కసారిగా మంచు తుఫాను రావడం, మంచుగడ్డలు వారిపై పడడం, అక్కడ తలదాచుకోవడానికి ఎలాంటి ప్రదేశం లేకపోవడంతో వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేకపోయారు. చివరికి ఆ యాత్రికులు అందరూ అక్కడే చనిపోయారు. ఇలా కాలాలు గడిచాయి. మంచు వారిని కమ్మేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత మంచు కరిగినప్పుడు వారి ఎముకలు, పుర్రెలు బయటపడడం జరిగింది. మొత్తానికి ఈ నది మిస్టరీని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఆ ఎముకలు దొరికిన నది పేరు రూప్కుంద్. ఇది హిమాలయాలకు 5000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ మిస్టరీ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.